చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక పెద్ద కథే ఉంటుంది. వాస్తవానికి చంద్రబాబు గారు యంగ్ టర్క్ టీం ఇప్పుడు కనిపించట్లేదు. అంటే చంద్రబాబు గారితో పాటు రాజకీయాలు చేసిన వాళ్ళు, చంద్రబాబు గారితో పాటు టీడీపీలో కలిసి నడిచిన వాళ్ళు. ఆ టీం అయితే ఇప్పుడు కనుమరుగవుతోంది అనే చర్చ అయితే నడుస్తోంది. వాస్తవానికి చాలామంది సీనియర్లు, అలాగే బాబు గారితో కలిసి పనిచేసిన మిత్రులు, ఎందుకంటే ఒకప్పుడు వాస్తవానికి ఈ రోజుకి కూడా జాతీయ స్థాయిలో గులాం నబీ ఆజాద్, అలాగే తెలంగాణకు చెందిన సీనియర్ నేత వి హనుమంతరావు, వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, వీళ్ళందరూ కూడా బాబు సమకాలీకులే ఒక రకంగా. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలోకి వచ్చాక ఆయన మంచి మిత్రులు ఎక్కడ దొరికారు అంటే అక్కడే దొరికారు. వారి మధ్య ఎమోషనల్ బాండింగ్ కూడా ఉండేది. బాబు గారి ఏజ్ గ్రూప్ వారే అంతా కావడం వల్ల అందరూ కలిసి కూడా పనిచేశారు. యువకులుగా వీరందరూ అప్పట్లో అందుకే యంగ్ టర్క్ టీం అంటారు. అప్పట్లో కలిశారు. బాబు గారు 1984లో టీడీపీలో చేరారు. 89 దాకా ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే పార్టీ బాధ్యతలు ఆయన చూస్తూ వచ్చారు. ఆయన టీడీపీలో మంత్రుల కీలక నేతలతో కూడా మంచి సంబంధాలు ఉండేవి ఆయనకి. బాబు కోర్ కమిటీగా ఒక యంగ్ టర్క్ టీం వర్క్ చేస్తూ ఉండేదట. బాబుకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని నమ్మిన వారంతా కూడా అలా ఆయనతో అల్లుకుని పోయి ఆయనకు మేలు చేసే పనులు చేసుకొచ్చారు. బాబు కూడా వారిని తనతో పాటే ఎదగనిస్తూ ముందుకు తీసుకెళ్లారు. అలాగ బాబు యంగ్ టర్క్ టీంలో విజయనగరానికి చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజు కీలక వ్యక్తి. ఈయనతో పాటే బాబుతో పాటే ఈయన 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా జనతా పార్టీ తరపున శాసనసభకు నగ్గారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కాంగ్రెస్లో మంత్రిగా ఉంటే విపక్షంలో అశోక్ ఉండేవారు, అశోక్ గజపతిరాజు. 1983 నాటికి అశోక్ టీడీపీలో చేరి వ్యవస్థాపక సభ్యుడయ్యారు. చంద్రబాబు ఆ పార్టీలోకి వచ్చిన తర్వాత వీరి స్నేహబంధం బాగా విస్తరించింది. ఇక మంత్రిగా అనేక కీలక శాఖలు చేపడుతూ అంచెలంచెలుగా ఎదిగారు అశోక్ గజపతిరాజు. ఆయన వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేది. మరో నాయకుడు ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోల్పోయిన యనమల రామకృష్ణుడు. ఈయన కూడా మొదటి నుంచి 83 నుంచి తొలిసారి టీడీపీ తరపున గెలిచారు. కీలక మంత్రిత్వ శాఖలను ఎన్టీఆర్ మంత్రివర్గంలో కూడా చూశారు. బాబుతో కూడా మంచి స్నేహం ఉంది యనమలకి. యనమల తనదైన శైలిలో ఇచ్చే సలహాలు, సూచనలు కూడా యంగ్ టర్క్ టీము ఒక వెలుగు వెలగడానికి కారణాలు అయ్యాయి. కాకపోతే ఇలాంటి టీం అంతా కూడా ఇప్పుడు కనిపించట్లేదు, ఇక కనుమరుగవుతున్నారు ఒక రకంగా. ఇక రాజకీయ రిటైర్మెంట్కి వీళ్ళందరూ సిద్ధమైపోయారు అనేది. కాకపోతే ఇప్పుడు వీళ్ళకి ఏమైనా రాజకీయ పదవులు కాకపోయినా రాజ్యాంగ పదవులు చేసి కూడా వచ్చారు కాబట్టి భవిష్యత్తులో ఆ పదవులు ఏమైనా ఇస్తారా అనేది. అలాగే కేఈ కృష్ణమూర్తి కూడా పాలిటిక్స్కి విరామం ప్రకటించేశారు. కళా వెంకట్రావు కూడా సీనియర్ నాయకుల కోటాలే ఉంటారు కాబట్టి ఆయన కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు. మొత్తానికి చూస్తే తెలుగుదేశం పార్టీలో 1955 ఎపిసోడ్లో బాబు చుట్టూ కనిపించి ఆయన సీఎంగా ఉండడానికి తెర వెనక తెర ముందు ఎంతో కృషి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, టీడీపీలో తమ జీవితాన్ని మొదలుపెట్టి ఆ పార్టీ ఎదుగుదలలో భాగమైన వారంతా కూడా ఇప్పుడు సైడ్ అయిపోతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక భవిష్యత్తులో ఆయన కూడా ప్రశాంతంగా రాజకీయాలను నారా లోకేష్ గారికి అప్పచెప్పి పార్టీ బాధ్యతలు చూసుకుంటారా అనేది. ఏది ఏమైనా బాబు గారి యంగ్ టర్క్ టీం అదృశ్యమవుతోంది, కనుమరుగవుతోంది. కొత్త టీము ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వస్తోంది.